అండి నేను ఇప్పుడు జొమాటో యాప్ ఓపెన్ చేసుకున్నానండి. ఈ జొమాటో యాప్‌లో మనం ఫస్ట్ చూసుకుంటే రికమెండెడ్ ఫర్ యూ అనే సెక్షన్ ఉంటుంది. ఈ రికమెండెడ్ ఫర్ యూ అంటే ఏంటంటే మనము రెగ్యులర్‌గా ఎందులో అయితే ఆర్డర్ పెట్టుకుంటామో అవి కనిపిస్తా ఉంటాయి. అండ్ ఈ సెక్షన్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. అండ్ ఇప్పుడైతే నేను బిర్యానీ అని సెర్చ్ చేశానండి. బిర్యానీ అని సెర్చ్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ చాలా హోటల్స్ వస్తున్నాయి. దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏముంటాయంటే మనం రెగ్యులర్‌గా ఆర్డర్ పెట్టుకునేటివి ఉంటవి. అండ్ దాంతో పాటు ఇంకా కిందికి ఇలా స్క్రోల్ చేస్తుంటే వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎన్ని వస్తున్నాయో. సో ఇవి ఈ లిస్టింగ్ అనేది ఎలా ఉంటది? ఏది ఫస్ట్ ఉంటది? ఏది సెకండ్ ఉంటది? మీరు కొత్తగా పెట్టుకున్నప్పుడు పైకి ఎలా రావాలి? అండ్ మీరు యాడ్స్ పెట్టుకుంటే బేసిక్‌గా పైన కనిపిస్తారండి. అండ్ అలాగే మీ నియర్ బై హోటల్స్ ఫస్ట్ కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఏదైతే మీరు రెగ్యులర్‌గా ఆర్డర్ పెట్టుకుంటారో అవి కొంచెం పైన కనిపిస్తా ఉంటాయి. సో మీరు యాడ్ పెట్టుకుంటే ఏంటంటే మీకు రికమెండెడ్ ఫర్ యూ అనే సెక్షన్ ఉంది కదా! దాంట్లో మీకు ఫస్ట్ కనిపిస్తదనమాట అందరికీ కూడా. అంటే వాళ్ళు కొత్తోళ్ళైనా, పాతోళ్ళైనా కూడా మీకు దాంట్లో కనిపిస్తా ఉంటది రికమెండెడ్ సెక్షన్‌లో మీరు యాడ్ పెట్టుకుంటే. అందుకనే ఒక 1 మంత్ అంటే ఫస్ట్ మంత్ వాళ్ళే ఇస్తారు. ఫస్ట్ మంత్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. సెకండ్ మంత్ మాత్రం మీరు మీ ఓన్‌గా ఒక కొంత స్పెండ్ చేసుకొని యాడ్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే కస్టమర్స్ మనము ఫస్ట్ కస్టమర్స్‌ని తెచ్చుకోవాలి కాబట్టి ఒక సెకండ్ మంత్ ఒకటి మనము మన జేబులో నుంచి కొంచెం అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తది. అంటే మనం కాదు, అది మనకు వచ్చే పే అవుట్‌లోనే కట్ అయిపోద్దనమాట. ఇప్పుడు ఇది మా ఏరియా కాబట్టి అంటే మా ఏరియాలో మా రెస్టారెంట్ పొజిషన్ ఏంటి, ఎక్కడ ఉందని చూద్దాము. ఎలా చూద్దామంటే దీన్ని జ్యూస్ అని సెర్చ్ పెడితే ఏదైనా ఒక జ్యూస్ పైనాపిల్ జ్యూస్, వాటర్‌మెలన్ జ్యూస్ ఏదైనా ఒకటి జ్యూస్ అని సెర్చ్ చేస్తే మనము దాంట్లో మన పొజిషన్ ఏంటో తెలిసిపోద్ది. ఇప్పుడు అక్కడ చూడండి ట్రెండింగ్ దిస్ వీక్ అని చెప్పేసి మోస్ట్ ఆర్డర్డ్ బై యువర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అలా అలా రకరకాలుగా చూపిస్తూ ఉంటది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ హోటల్స్ అనమాట. మా ఏరియాలో ఉన్న హోటల్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంది. సో మన మోటో ఏంటంటే స్టార్టింగ్‌లో ఉండాలి. టాప్ 10లో ఉండాలనమాట. ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ సెర్చ్ చేస్తున్నా. పైనాపిల్ జ్యూస్ అని సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ చూడండి ఇదొచ్చింది. అండ్ ఇదొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది. సో వీటికి మీరు పైన అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ కార్నర్‌లో యాడ్ ఏడీ అని చెప్పేసి ఉంది. ఏడీ అంటే ఏంటంటే అది అడ్వర్టైజ్‌మెంట్. ఈ హోటల్ ఉంది కదా! ఇదేంటంటే కొత్తగా లిస్ట్ అయిందనమాట. సో అది కొంచెం పైన చూపిస్తుంది. అలా అనమాట. సో ఇవన్నీ కూడా మనకి నియర్ ఇక్కడ మాది ఇక్కడ వచ్చింది. టాప్ 8లోనో, 7లోనో వచ్చిందనమాట ఇది. సో ఇది అలా. అంటే మాకు ఇప్పుడు ఇక్కడ రేటింగ్ చూడండి 4.6 ఉంది. సో రేటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రేటింగ్స్‌ని బట్టి కూడా మనకి కేటగిరీ అనమాట. అంటే పైన ఉండడం, కింద ఉండడం అనేది డిసైడ్ అవుతా ఉంటది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. పైనాపిల్ జ్యూస్ అనేది ఇప్పుడు మా ఏరియాలో ఇన్ని హోటల్స్‌లో సేల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా వేరే ఏదైనా చూద్దామండి. అది మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అని చూస్తున్నాము. మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ సెర్చ్ చేస్తాం. సో ఇప్పుడు అది మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ చూద్దాం. అది దాంట్లో మా రెస్టారెంట్ ప్లేస్ ఎక్కడ ఉందని చూద్దాము. సో ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ చూసుకుంటే మాది సెకండ్ వచ్చింది చూడండి. కిందది ఈ సెకండ్ మనదే అనమాట. ఫస్ట్‌ది ఏంటంటే అక్కడ దాని పక్కన అడ్వర్టైజ్మెంట్ ఉంటే అడ్వర్టైజ్మెంట్ ఏడీ అని ఉంది చూసారా పైన చిన్నగా. సో అది అడ్వర్టైజ్మెంట్ అనమాట. సెకండ్ మనది వితౌట్ అడ్వర్టైజ్మెంట్ సెకండ్‌లోనే ఉంది. సో అలా మన టాప్ రేటింగ్స్ ఉండి మనది బాగుంటే మనం రేటింగ్ అనేది చాలా మెయింటైన్ చేయాలండి. మనది 4.6 బాగుంటది. సో రేటింగ్స్ మంచిగా ఉంటే మనం పైన ఆటోమేటిక్‌గా చూపించేస్తాం. కాకపోతే రేటింగ్స్ అనేవి మనకి ఇంత కౌంట్ అనేది ఉంటుంది. ఒక 100 అట్లా 50 అయినా 100 అయినా కూడా అయిన తర్వాత మనం పైన చూపిస్తూ ఉంటాం. స్టార్టింగ్‌లో 1 మంత్ వాడు న్యూ అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉంటాడు జొమాటో వాళ్ళు ఆర్ స్విగ్గీ వాళ్ళు. కాకపోతే సెకండ్ మంత్ మాత్రం మీరు అడ్వర్టైజ్మెంట్స్ పెట్టుకోవడం బెటర్. ఒక 1 మంత్ వరకి. ఆ తర్వాత ఆఫర్స్‌తోని మేనేజ్ చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు బనానా స్మూతీ చూద్దాము. దీంట్లో కూడా మనకి సెకండే చూపిస్తుంది చూడండి ఇక్కడ. బనానా స్మూతీ అని చెప్పేసి. సో ఒకటి ఫ్రూట్ హాలిక్ ఉంది. నెక్స్ట్ బనానా స్మూతీ. ఇది కూడా మళ్ళీ పైన రైట్ కార్నర్ చూస్తే ఏడీ అని ఉంది ఫస్ట్ దానికి. మనకి మాత్రం ఏడీ అని లేదు. సో అలా మన మోటో ఏంటంటే ఇప్పుడు ఇలా ఇప్పుడు కూడా ఎవరు ఏదైనా సెర్చ్ చేసినా కూడా అంటే మన మెనూలో ఉన్న సెర్చ్ చేస్తే మనం టాప్ 10లో రావాలి. అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. అలా వస్తాయి. ఇప్పుడు ఇంకొక ఐటెమ్ చూద్దామండి. ఏదైనా సెర్చ్ చేసి మేబీ పపాయ జ్యూస్ లాంటిది ఏదైనా చూద్దాము. ఓన్లీ పపాయ అని కొడదాము. జ్యూస్ బౌల్ ఏం లేకుండా ఓన్లీ పపాయ అని తీసుకుందాము. తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాము. సో పపాయ చూసుకుంటే మనకి ఇక్కడ లేదు. టాప్ 2లో లేదు. టాప్ 3లో లేదు. అసలు యాక్చువల్‌గా మనకు కనిపియట్లేదు. ఎందుకంటే మన నేమింగ్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము ఎప్పుడైనా కూడా మోస్ట్ సెర్చ్డ్ ఐటెమ్ అని చెప్పేసి మనము ఫస్ట్ రీసెర్చ్ చేసి ఆ నేమ్ పెట్టాలనమాట. ఇప్పుడు పపాయ జ్యూస్ అని సెర్చ్ చేద్దాము. ఇప్పుడు చూడండి మళ్ళీ మనకు వస్తది. సెకండ్ ప్లేస్‌లో వచ్చింది చూసారా మనది అట్లా. ఫస్ట్‌ది ఏడీ ఉంటది. సెకండ్‌ది మనదే ఉంటది. ఇట్లా చూసుకోవాలనమాట ఇప్పుడు కూడా మనది టాప్ 10లో టాప్ 8లో ఉండేది చూసుకోవాలి. అలా అది ఉండాలి అంటే మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము. సెకండ్ ఏంటంటే మనము టాప్ రేటింగ్స్‌లో ఉండడం. రేటింగ్ అనేది చాలా బాగుండాలి. మాది 4.6 అబోవ్ ఉంటది. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన నియర్ బై లొకేషన్‌లో ఉన్న పైన చూపిస్తది. అండ్ ఫస్ట్ మంత్‌లో మాత్రం ఆటోమేటిక్‌గా న్యూ అని చెప్పేసి పైన చూపిస్తదండి. ఇప్పుడు నేను మన సిప్ అండ్ స్లైస్ ఓపెన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మెన్యూలో డిసైడ్ చేసిన ప్రైస్ ఎలా ఉంది అవన్నీ కూడా. అండ్ కేటగిరీస్ ఏమేమి ఉంటాయి అవన్నీ చూడండి. ఇది యాక్చువల్‌గా
యాక్చువల్‌గా ఈ క్లిప్ నేను వీడియోలో పెట్టాలండి. కాకపోతే అది మిస్ అయింది. సో, ఈరోజు యాడ్ చేస్తున్నా. థాంక్ యూ. జై హింద్. బాయ్.